హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు మనము ఇడ్లీ పిండితో బోండా వేయటం ఎలాగో చూద్దాము. దానికి కావాల్సింది కొంచెం ఇడ్లీ పిండి తీసుకున్నాను. అంటే ఒక 2 ప్లేట్లు ఇడ్లీ అవుతుందన్నమాట. అది ఒక 8-10 ఇడ్లీలు అవుతుంది. అంత పిండి తీసుకున్నాను. దాంట్లో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అంటే 2 ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, జీలకర్ర, సరిపడ ఉప్పు, 2 స్పూన్ల మైదా పిండి వేసుకున్నాను. అది ఆ ఇడ్లీ పిండిలో కలిపేసుకోవాలి. కలిపేసుకొని కొంచెం చిటికెడు వంట సోడా వేసాను. అది క్లిప్ మిస్ అయింది. అది బాగా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు నాననిచ్చి ఆయిల్ హీట్ చేసుకొని చిన్న చిన్న బొండాల్లా వేసుకోవటమే. వేసుకుని ఒక 2 నిమిషాలు కదపకూడదు. అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి, లేదంటే పిండి నూనెలో కలిసిపోతుంది, బజ్జీ సరిగా రాదు. ఇప్పుడు తిప్పుకోవాలి, కొంచెం వేగాయి కదా. పిండి ఒక గంట సేపు యువతల ఉంచుకుంటే ఇడ్లీ పిండి కొద్దిగా పులుస్తుంది. మరీ ఎక్కువ పులిసిన అరగవండి బజ్జీలు. అందుకని కొంచెం 1-2 గంటలు ఉంచుకుంటే సరిపోతుంది. అంతేనండి, బజ్జీ తయారైపోయింది. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.